కియా కార్ల ఇంజన్ల చోరీ సంఘటన ఏపీలో కలకలం రేపుతోంది. ఏకంగా ఇంజన్లు మాయమవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు గోప్యంగా విచారణ చేపట్టారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టుగా సమాచారం. సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలోని కియా కార్ల తయారీ ప్లాంట్లో 900 ఇంజన్లు చోరీ అయ్యాయన్న వార్త సంచలనంగా మారింది. 2020 నుంచి ఈ చోరీలు జరుగుతున్నాయని కంపెనీ చెబుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లకొచ్చే మార్గంలోనే ఎక్కువగా ఈ దొంగతనాలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. నిజానికి ప్లాంట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. అనుమతి లేనిదే చిన్న కాగితం కూడా లోపల నుంచి బయటకు రాదు. అలాంటి కంపెనీలో ఏకంగా ఇంజన్లు మాయమవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెనుగొండ పరిసర ప్రాంతాలలో కియాతో పాటు 25 అనుబంధ పరిశ్రమలున్నాయి. మెయిన్ ప్లాంట్లో రోజుకు 450 కార్లను తయారు చేస్తారు. వీటికి అవసరమైన పరికరాలు అనుబంధ పరిశ్రమల నుంచి వస్తుంటాయి. ఈ క్రమంలో దాదాపు 900 ఇంజన్లు మాయమైనట్టు యాజమాన్యం గుర్తించింది. రహస్యంగా ఫిర్యాదు ఇస్తే గత నెలలో ఎస్పీ వచ్చి ప్లాంటుని సందర్శించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విచారించాలని ప్లాంటు ప్రతినిధులు కోరారు. కానీ ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. వాస్తవానికి కియా కార్ ఇంజన్లు విదేశాల నుంచి తమిళనాడులోని చెన్నై ఓడరేవుకు వస్తాయి. అక్కడి నుంచి కంటైనర్లలో రోడ్డు మార్గం గుండా ప్లాంటు ఆవరణలోకి చేరతాయి. వాటిని అవసరమైనప్పుడు పరిశ్రమలోకి తీసుకెళ్తారు. అయితే వచ్చిన ఇండెంట్కు ఉన్న యూనిట్లకు బ్యాలెన్స్ కుదరకపోవడంతో ఏదో జరుగుతోందని సంస్థ అనుమానించింది. ఇది ఖచ్చితంగా దొంగతనమేనని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. గతంలో కియాలో పనిచేసి మానేసిన ఉద్యోగుల ప్రమేయముందని అనుమానిస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం.